రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కనీసం ఫార్మాలిటీకి కూడా విష్ చేయలేదు. అబ్బా! ఫార్మాలిటీస్. అట్లా నైసెసిటీస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయా? మీరు కూడా ఏం కోరుతున్నారు సార్? అంటే రేవంత్ రెడ్డి గారు చదివేస్తూ బహిరంగంగా అన్నారు కాబట్టి చర్చనీయాంశం అయ్యింది అది. అంటే రెండు అయితే తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోవాల్సిన అంశాలు బోలెడన్ని ఉన్నాయి. ఉన్నాయి. భవిష్యత్తులో రాబోయే అంశాలు భద్రాచలం బోలెడన్ని ఉన్నాయి. స్వాములు వారి భూములును ఆ 7 మండలాలు ఆంధ్ర రాష్ట్రంలోకి వెళ్ళే వాపస్ రావాల్సిందే. ఇదేంటి మళ్ళీ ఆ మీరు స్వామివారి నిర్ణయాలు భూములు తీసుకున్నారు? ఉన్నాయండి. విభజన అప్పుడు అక్కడ మిగిలిపోయిన 7 మండలాలు. ఉమ్, అక్కడ ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. ఉమ్, అది పరిష్కరణ చెయ్యాలి. ఏంటి? అది ఆయన ఆస్తిలో వాటా కాదు. ఉమ్. వాళ్ళ సొంత కుటుంబ భూములు కాదవి. స్వామివారి భూములు. కానీ విష్ చేయకపోవడం వెనక కారణాలు ఏమనుకుంటున్నారు? అది ఆయన్నే అడగాలి మీరు. ఉమ్. ఆయన ఏం ఆలోచిస్తారో ఏం చెప్తారో ఎవడికి తెలుసు. కానీ ఆయనకు కొడాలి కూడా నాని- తెలియదు కొన్నిసార్లు. కొడాలి నాని ఈ విషయంలో స్పందించిన తీరు బహుశా మీరు చూసే ఉంటారు. నేను చూడలే ఏమన్నారు. అవునా? రేవంత్ రెడ్డిని మేము ప్రత్యేకంగా విష్ చేయాల్సిన అవసరం ఏముంది? కేసీఆర్ కంటే తుంటి విరిగింది కాబట్టి విష్ చేశారు. రేవంత్ రెడ్డికి ఏమన్నా తుంటి విరిగిందా మేము పరామర్శించడానికి పోయి? పరామర్శించేదానికి ఎందుకు రావాలా? Congratulate కంగ్రాచులేషన్ చేయొచ్చు రావాలా? కదా. ఎనీవే అట్లా సున్నిత ఆలోచనలు ఇవి వాళ్ళకి లేవు ఉంది కాబట్టి ఈ విషయంలో కాస్త ముందుకెళ్తే రేవంత్ రెడ్డితో మరి పరిష్కరించుకోవాలి కదా, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కదా అని అక్కడ ఉన్న జర్నలిస్టులు అడిగితే ఆయన అన్న మాట ఏంటంటే, రేవంత్ రెడ్డి ఏం సుప్రీం కాదు, అవతల పైన కాంగ్రెస్ పార్టీ ఉంది, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ మాకు దొరుకుతుంది, సోనియా గాంధీ అపాయింట్మెంట్ మాకు మీరు దొరుకుతుంది, వెళ్ళి చూడండి. అక్కడి నుంచి ఫోన్ వస్తే రేవంత్ రెడ్డి చేయడా, అక్కడి నుంచి ఫోన్ వస్తే రేవంత్ రెడ్డి చేయడా అనే అంటే మాట మీకు ఇప్పుడు నరేంద్ర మోడీ ఫోన్ చేస్తే మీరు కంగ్రాచులేట్ చేస్తారనమాట, లేకపోతే చేయరనమాట. మీ బతుకు అంతే కదా. ఉమ్, మీ బతుకు అంతే. నువ్వు బీజేపీతో కదా అంతర్యంగా నువ్వు మాట్లాడుకొని బేరాలు పెట్టుకొని జైలు పక్షులుగా బయట బతుకుతూ ఉండేది బెయిల్ మీద కాదా? మీరు ఏమంత ఇది ధీమా, మీరు ఎవరని చెప్పి మీరు మమ్మల్ని ఇట్లా అయినా కొడాలి నాని చెప్పే కమెంట్స్ మీద మనం టైం వేస్ట్ వద్దు. కొడాలి నాని ఇది కూడా ఒక బతుకేనా? ఆయనది ఒక బతుకు, అంటే ఈయనకు స్పోక్స్ మ్యాన్ ఆయన. మీ ఓరే అధిష్టానాన్ని కదా. ఏమి లెవెల్ రా నాయన. ఓరి బాబు, ఇదా వాళ్ళ స్టాండర్డ్? కొడాలి నాని వాళ్ళ స్టాండర్డ్. ఆయన స్పోక్స్ మ్యాన్ ఫర్ జగన్మోహన్. అంటే మీ ఇదొక అధిష్టానం ఇదొక మీ- బతుకు, మీ దీనికి ఒక అధిష్టానం పేరు జవాబు. చెప్పారు, మీ అధిష్టానం పేరు చెప్పారు కదా. మా అధిష్టానం పేరు ఎవరైనా వాడుకోవచ్చు సార్, ఎందుకంటే వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి. దే ఆర్ ఇంటర్నేషనల్ ఫిగర్స్. అంటే మీ అధిష్టానం దగ్గర జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీకి అంత దగ్గర సంబంధాలు ఉన్నాయా అని నా ప్రశ్న. ఈ భ్రమలు మీరు పడొద్దండి. ఉమ్, అధిష్టానం జగన్ పెట్టుకొని ఉంటే షర్మిలని మేము ఎందుకు తీసుకుంటామండి? ఉమ్, సో ఇవన్నీ కథలు. వై విల్ షర్మిల కమ్ టు అస్ ఇఫ్ అంతగా మేము అంత దగ్గరగా ఉంటే జగన్కి? ఉమ్. ఏది వెళ్ళి మాట్లాడమానండి అధిష్టానంతో, ఇప్పుడు మాట్లాడమానండి. కొడాలి నానికి ఇంటర్వ్యూ కావాలా? చెప్తాను చూడండి. ఆడు వాచ్మెన్తో కూడా ఇంటర్వ్యూ దొరకదు ఆయనకి. అంత ధీమాగా చెప్పగలిగారంటే, అంటే గతంలో ఒక వార్త కూడా చూసాం. కేసీ వేణుగోపాల్ షర్మిల తోటి అక్కడికి ఢిల్లీకి వెళ్ళినప్పుడు మీ అన్నయ్య కూడా మన జట్టులోనే అని ఏదో అన్నారని ఒక వార్త గుప్పుమంది కదా అప్పుడు. ఎవరు చెప్పారు ఇవన్నీ వార్తలు? మీరు సృష్టిస్తూ ఉంటారు. మీడియా వాళ్ళకు చెప్పే కథలు, రాసే సీరియల్స్. లేదా ఆ మధ్య కాలంలో వచ్చింది చర్చ. లేదండి, అంటే ఉమ్, ఈ చర్చలు వస్తాయి. బహుశా వీళ్ళు సమన్వయమై పనిచేస్తారేమో. ఇవి అవి రాజకీయాల్లో ద ఐడియా ఇస్ టు టర్న్ అ ప్రాబబిలిటీ ఇంటూ అ పాసిబిలిటీ.